హాయ్ వెల్కమ్ టు ఆరుష్ జోన్. మరి ఏబిపిఎస్సి గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ దగ్గరకు వస్తూ ఉంది. కేవలం 20 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. మెజారిటీ ఆఫ్ ద ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళలో ఒక ఆందోళన అయితే ఉంది. బట్ ఎవరైతే సీనియర్ ఆస్పిరెంట్స్ ఉన్నారో గ్రూప్ 2ఏ మా లక్ష్యం అని చెప్పి నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేటువంటి అంశానికి అసలు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా సిన్సియర్గా ఏబిపిఎస్సి అఫీషియల్గా సిలబస్ పెట్టినప్పటి నుంచి సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, సిలబస్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసి రివిజన్ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ 4,80,000 మందిలో ఒక 10% కూడా ఉండరు. వాళ్ళైతే మాత్రం సేఫ్ సైడ్గా హ్యాపీగా వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళు కొనసాగుతూ ఉంది. బట్ అప్లై చేసిన 4,80,000 మందిలో 90% ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఎట్లాంటి వారు అంటే ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ పార్ట్ టైమ్గా ప్రిపేర్ అవుతూ ఉన్నవాళ్ళు, మహిళలు ముఖ్యంగా ఇంట్లో పని చేసుకుంటూ లేదా సచివాలయ ఉద్యోగులు, కానిస్టేబుల్స్ ఇట్లా ఉద్యోగాలు చేసుకుంటూ ప్రిపేర్ అవుతూ ఉన్నవాళ్ళు. వాళ్ళు సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళగా రోజుకు 10 గంటలు 12 గంటల ప్రిపరేషన్ అయితే చేయకుండా వాళ్ళు జాబ్ చేసుకుంటూ రోజుకు 2 గంటలో 3 గంటల్లో కుదిరినప్పుడు ప్రిపరేషన్ చేస్తూ నోటిఫికేషన్ వస్తుందో రాదో తెలియదు కాబట్టి కొద్దిగా అప్పుడప్పుడు ప్రిపేర్ అవుతూ నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవుదాంలే అని అనుకున్నటువంటి క్యాండిడేట్స్ వీళ్ళైతే 90% ఉన్నారు. ఈ వీడియో చూసేది కూడా మీలో చాలామంది ఇట్లాంటి వాళ్ళే. ముఖ్యంగా మీ సిన్సియర్ ప్రిపరేషన్ అనేటువంటిది నోటిఫికేషన్ వచ్చాకే మొదలవుతుంది 90% ఆఫ్ ది ఆస్పిరెంట్స్కి. అందుకని ఈ వీళ్ళే ఎక్కువగా నోటిఫికేషన్ మనకి ప్రిలిమినరీ అనేటువంటిది వాయిదా పడితే బాగుండని ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది కింద కామెంట్స్ చేస్తూ ఉన్నారు. కొంతమంది వీడియో కూడా చేయండి సార్ అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ పోస్ట్ పోన్ అనేటువంటి అంశం మీద మాట్లాడాలి అని అన్నప్పుడు నాకే కాదు ఎవరికైనా సరే ఇక్కడ 2 రకాల అంశాలు ఒకటి ఉంటాయి. ఒకటి ఏంటి అంటే కరవమంటే పాముకి కప్పకి కోపం, వదలమంటే మరి పాముకి కోపం అన్నట్టుగా ఎవరైతే కొంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారో సీనియర్ ఆస్పిరెంట్స్ వాళ్ళు పోస్ట్ పోన్మెంట్ కోరుకోవటం లేదు. ఎవరైతే నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ మొదలుపెట్టారో, ఎవరైతే పార్ట్ టైం ప్రిపరేషన్ చేస్తూ వచ్చారో, ఎవరైతే ఆందోళన పడుతూ ఉన్నారో వాళ్ళు పోస్ట్ పోన్ అవ్వాలని అనుకుంటూ ఉండొచ్చు. అది సహజం. కాబట్టి ఇక్కడ మనం ఒకవైపు స్టాండ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ కోపం వస్తుంది, ఇటువైపు తీసుకుంటే వీళ్ళ కోపం వస్తుంది. మరొక ముఖ్యంగా అందరూ వేసేటువంటి రాయి అన్ని ఇన్స్టిట్యూట్స్ మీద కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కాబట్టి బిజినెస్ బాగా జరుగుద్దని వాయిదా వేయమంటారు అని మీరు అంటారని చెప్పి కింద కూడా మెసేజ్లు కూడా చాలామంది కామెంట్స్ కూడా పెట్టవచ్చు. చాలా ఈజీగా కామెంట్ చేయొచ్చు కాబట్టి ఫ్రీయే కదా, అట్లా చేసేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ అంశంపై ఎవరు కూడా మాట్లాడట్లేదు. అది తెలంగాణ ఆస్పిరెంట్స్ అయితే అందరు వాళ్ళకు ఒక యూనిటీ అనేటువంటిది ఉంటుంది, ఒకే మాట మీద వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కావాల్సినవన్నీ సాధించుకున్నారు. బట్ మన దగ్గర ఆ పరిస్థితి అయితే లేదు. అది పోస్ట్ పోన్ అయినా లేదా ఎగ్జామ్ జరపమనైనా రెండిట్లో ఏదో ఒకటి ఒక ఏకాభిప్రాయం అయితే అభ్యర్థుల్లో లేదు తెలంగాణ వలె. సో కాబట్టి ఈ విషయంపై ఎవరు మాట్లాడలేని పరిస్థితి అయితే ఉంది. బట్ వాట్ ఎవర్ మేబీ మన చేతుల్లో ఉన్నటువంటి 20 రోజులు మాత్రమే. మరి 20 రోజులు మీరు ఏ విధమైనటువంటి వ్యూహం అనుసరిస్తే క్వాలిఫై అవుతారు అని చూసుకుంటే 20 రోజుల్లో కూడా క్వాలిఫై కావచ్చా అంటే 100% క్వాలిఫై కావచ్చు. ఎవరు క్వాలిఫై కావచ్చు అంటే ఈ 20 రోజులు ఈరోజు వీడియో చూసిన తర్వాత బుక్స్ ఏంటి, బుక్ లిస్ట్ ఏంటి అని చూసుకొని బుక్స్ కొనుక్కొని ప్రిపరేషన్స్ ఫ్రెష్గా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో క్వాలిఫై కారు. ఇక మీరు ఈ గ్రూప్ 2 మీద ఆశలు వదులుకోండి. ఈ రోజు నుంచి ప్రిపరేషన్ మొదలెడదాం. నాకు ఇంతకుముందు జీరో నాలెడ్జ్, ఎప్పుడు కరెంట్ అఫైర్సే చదవలే, అసలు హిస్టరీ సిలబస్ ఏంటో తెలియదు, సింధు నాగరికత అంటే నాకు అసలు మినిమం ఐడియా కూడా లేదు, అట్లా అనుకున్న వాళ్ళకి నోటిఫికేషన్ మీద ఆశలు వదులుకోండి. రాబోయే నోటిఫికేషన్ కోసం ఎదురు చూడండి. అట్లా కాకుండా ఎప్పుడోకప్పుడు మీరు కొంత ప్రిపేర్ అయ్యి ఉండి కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు కొత్త కాకుండా ఉండి మీ కాస్త కూస్తో నాలెడ్జ్, మినిమం నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు 100% క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంది 20 రోజులు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే. మరి ఎలా చెప్పగలం క్వాలిఫై అవుతారని చూసుకున్నట్లయితే ఇక్కడ కట్ ఆఫ్ అనేటువంటిది ఆల్రెడీ మీకు ఇంతకు ముందే చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నవి 900 పోస్టులు, 1:50 అని సుధీర్ గారు 100 సార్లు చెప్పారు కాబట్టి 1:50 అవుతుంది. దాదాపుగా మనకు 45,000 మంది సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఈ 4,80,000 మంది అప్లై చేశారు కదా, ఈ 4,80,000 మందిలో దాదాపుగా 2 లక్షల మంది ఆల్రెడీ డ్రాప్ అయిపోయారు. చదవని వాళ్ళే ఉంటారు, అసలు చదవని వాళ్ళు ఉంటారు. ఇందులో మీకు 4,80,000 మందిలో 3 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే కనుక అది చాలా గ్రేట్, చాలా గొప్ప విషయం. 3 లక్షల మంది రాస్తే అంటే ఒక 2 లక్షలు డ్రాప్ ఆల్రెడీ. ఈ 3 లక్షల మంది రాసేవాళ్ళలో కనీసం ప్రిపరేషన్ కూడా అవ్వకుండా ఏదో టైంపాస్కి రాసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఇక్కడ యావరేజ్ క్యాండిడేట్ అయిన మీకు ఈజీగా అంటే సిన్సియర్ ఆస్పిరెంట్స్ చూసుకుంటే ఒక 20,000కి మించి ఎట్టి పరిస్థితుల్లో ఉండరు. ఆ 20,000 మందితో పాటు ఇంకో 20,000 మందికి ఛాన్స్ ఉంటుంది. ఆ 20,000 మంది ఎవరు అంటే యావరేజ్ క్యాండిడేట్, నువ్వే యావరేజ్ క్యాండిడేట్. అంటే మీకు ఆల్రెడీ ఎంతో కొంత చదివారు, ఇంతకుముందు కాస్త కూస్త ప్రిపేర్ అయ్యారు,
ఈ 20 రోజులు సిన్సియర్‌గా ప్రిపేర్ అయితే 100% ఆ 50లోకి మీరు వెళ్ళేటువంటి అవకాశం 200% ఉంటుంది కాబట్టి 20 రోజులు సమయాన్ని వృధా చేయకండి. 20 రోజులు రోజుకు 10 గంటలు, 12 గంటలు సమయాన్ని పెట్టుకొని ఖచ్చితంగా చదవండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదా సచివాలయ ఎంప్లాయీస్ మీకు క్యాస్ట్ సర్వే గాని ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పటికీ వీలైతే లీవ్‌లు పెట్టుకోండి. ఇప్పుడే లీవ్ పెట్టుకోవాలి. ఏదో ఒక విధంగా లీవ్ తీసుకొని 20 రోజులు మీరు ప్రాణం పెట్టి చదవండి. ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. ఎవరైతే మహిళలు ఉన్నారో ఇంట్లో వంట చేసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ చదువుకునేటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడండి. 20 రోజులు మేము ప్రిపరేషన్‌లోనే ఉంటాను. మిగిలిన వాళ్ళు కోఆపరేట్ చేయండి అని చెప్పి మాట్లాడి ప్రిపరేషన్‌కి రెడీ. అదేవిధంగా ఎవరైతే మనకి కొత్తగా ప్రిపరేషన్ అంటే ఫ్రెషర్స్ ఉన్నారో, ఎవరైతే మనకు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో, ఒక 3 నెలల కిందట ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, వీళ్ళంతా కూడా ఇప్పటి వరకు మీరు ప్రిపేర్ అయ్యింది ఏమిటి? ఇంకా మిగిలింది ఏంటి? అనేటువంటిది ఒక స్ట్రాటజీకి అయితే రండి. అదేవిధంగా మొత్తం అంతా కూడా మళ్ళీ చదవకుండా ఏవైతే ప్రతి టాపిక్‌లో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఆ టాపిక్స్ అన్నిటిని కూడా గ్యాదర్ చేసుకొని వాటి మీద ఒక బ్రీఫ్ ఐడియాకొచ్చి ఎక్కువ టెస్ట్‌లు అయితే రాయండి. ఇక్కడ మీరు క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం 100% ఉంటుంది. ఎందుకనంటే మీరు 150కి 150 మార్కులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు జాబ్ కాదు కావాల్సింది ప్రిలిమినరీ గట్టెక్కడం మాత్రమే కావాలి. కాబట్టి ఇక్కడ ఈ కట్ ఆఫ్ ఎంత ఉండేటువంటి అవకాశం ఉందంటే ఆల్రెడీ మనం పాత నోటిఫికేషన్‌ని బేస్ చేసుకొని చెప్పాం ఆల్రెడీ. పాత నోటిఫికేషన్ బేస్ చేసుకొని చెప్తే అప్పుడు ఉన్నటువంటి 350 ఉద్యోగాలకే మనకు 60% మార్కులు కట్ ఆఫ్ అనేటువంటిది వచ్చింది. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. సిలబస్ అనేటువంటిది చాలా ఎక్కువ. ఎట్ ది సేమ్ టైమ్ మనకు పేపర్ అనేటువంటిది చాలా ఈజీగా వచ్చినప్పుడు. అక్కడ 1:12 మనం తీసుకున్నప్పుడు. కానీ ఇప్పుడు 1:50 పోస్టుల సంఖ్య 900+. అదేవిధంగా పేపర్ ఖచ్చితంగా ఏపీపీఎస్సీ సరళిని చూసుకున్నట్లయితే మారిన సరళి బట్టి ఖచ్చితంగా టఫ్ వస్తుంది. దీన్ని బట్టి మనకి కట్ ఆఫ్ అనేటువంటిది ఒక 75 మార్కులు వస్తే ఈజీగా మనం క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో సగం మార్కులు అంటే ఉన్నటువంటి 150లో సగం మార్కులు కనుక మీరు తెచ్చుకుంటే క్వాలిఫై అవుతారు కాబట్టి అంతకన్నా తక్కువ వచ్చిన కొన్ని కేటగిరీలో క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు 100% క్వాలిఫై అవుతారు. మిమ్మల్ని మీరు నమ్మండి ఫస్టు. ఆఫీస్‌లో పని ఎక్కువగా ఉంది, లేదా ఇంట్లో ఒత్తిడి ఉంది, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఇట్లాంటియన్నీ చెప్తే మీరు విజేతలైతే అవ్వలేరు. విజేతకి, పరాజితుడికి డిఫరెన్స్ ఏంటి అంటే ఎన్ని కష్టాలొచ్చినా సరే వాటన్నిటిని పక్కకు పెట్టి వాడి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అదే మొదటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాడు విజేత అవుతాడు. పరాజితుడి యొక్క మెయిన్ లక్షణం ఏంటంటే ఇతని లక్ష్యం ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క కారణాన్ని దానికి వంకగా చెబుతూ ఈజీగా ఎస్కేప్ అయ్యేటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడు పరాజితుడు అవుతాడు. కాబట్టి మీరు ఏ కేటగిరీలో ఉన్నారో చెక్ చేసుకోండి. ఈ 20 రోజులు మీకు మీరు సెల్ఫ్‌గా ప్రిపరేషన్ అనేటువంటిది ఎవరి ప్లానింగ్ ఏం అవసరం లేదు. మీకు మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి. మీకు మీరు పర్ఫెక్ట్‌గా ఒక ప్లాన్ అయితే వేసుకోండి. తెల్లవారుజామున 5 గంటలకు లేవాలి. ఒకవేళ మీరు లేవలేకపోతే నైట్ ఔట్ చేయండి. అంతేగాని 5 గంటలకే లేస్తే సక్సెస్ అవుతారు అనేటువంటిది తీసేయండి. మొబైల్ ఫోన్ చూడొద్దు అని అనుకోరు. కానీ మీకు మీద మీకు కంట్రోల్ ఉంటే మొబైల్ ఫోనే ప్రధానమైనటువంటి సాధనం ప్రస్తుతం కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో గెలవడానికి. ఒక రైల్వే కూలీ మొబైల్ ఫోన్‌లో వచ్చేటువంటి వీడియోస్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటూ అతను కూలి పని చేసుకుంటూ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో మంచి జాబ్ సాధించినటువంటి సక్సెస్ స్టోరీస్ మనకెన్నో ఉన్నాయి. మొబైల్ ఫోన్ ఆధారంగా క్లాసులు వింటూ, టెస్టులు రాసుకుంటూ జాబులు కొట్టినటువంటి చాలామందున్నారు. కాబట్టి ఎలా వాడుతున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్ గానీ, అంటే ఒక కత్తితో మనం యాపిల్ కట్ చేసుకోవచ్చు, లేదా మనం గుండెలో కూడా పొడుచుకోవచ్చు, లేదా చేయి కట్ చేసుకోవచ్చు. అది వాడడాన్ని బట్టి ఉంటుంది. ఒక ఆఫీసర్ అయ్యేంత స్థాయి, అంత బ్రెయిన్ నీకున్నప్పుడు దాన్ని పాజిటివ్‌గా వాడుకోవడం అనేటువంటిది తెలుసుకుంటే మొబైల్ ఫోనే నీ విజయానికి ఒక సాధనం అవుతుంది. మంచి క్లాసెస్ వినడంలో గానీ, టెస్టులు రాసుకోవడంలో గానీ, మెటీరియల్స్ డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోవడంలో గానీ, కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్‌గా ఉండడంలో గానీ. కాబట్టి ఆహ్, ఈ ఔట్‌డేటెడ్ అనేటువంటివి కాకుండా అప్డేటెడ్‌గా మీరు మీ యొక్క ప్రిపరేషన్‌ని మీకు కన్వీనియంట్‌గా, మీకు కంఫర్ట్‌గా మీరు మార్చుకొని ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ మీకు కావాల్సినయి 75 మార్కులు మాత్రమే. 150 మార్కులు కాదు. ఆల్రెడీ 4,80,000 మంది అప్లై చేస్తే అందులో 1,80,000 మంది వరకు ఎగ్జామే రాయరు. ఓకే. రాసినటువంటి 3,00,000 మందిలో 1,00,000 మంది కనీసం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ ఏంటో కూడా తెలియనివాడు గ్యారంటీగా ఉంటారు అందులో. మరి మీకు ఎంతమందికి పోటీ అంటే 1,00,000 మంది మాత్రమే సిన్సియర్ యాస్పిరెంట్సు, యావరేజ్ యాస్పిరెంట్స్ ఉంటారు. సిన్సియర్ యాస్పిరెంట్స్ కేవలం 20,000 మందికి మించి ఉండరు. కాబట్టి వాళ్ళలో వాళ్ళని మీరు ఢీకొట్టి జాబ్ కొట్టడం అనేటువంటిది, ముందు ప్రిలిమినరీ కొట్టడం అనేటువంటిది అంత కష్టమైనటువంటి విషయం అయితే ఏం కాదు. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు ప్లాన్ చేసుకోండి. ఈ 20 రోజులు మీ మొదటి ప్రాధాన్యత ప్రిపరేషన్‌కే పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు. అనవసరమైనటువంటి టెన్షన్స్, పోస్ట్‌పోనా అయ్యేదుంటే అవుతది. అవ్వలేదంటే అవ్వదు. ఏదేమైనప్పటికీ మీకు శత్రువు ఏ విధంగా వచ్చినప్పటికీ కూడా ఎదుర్కొనేటువంటి దమ్ము మీలో ఉండాలి.
ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయితే అప్పుడెలా ఉంటుంది? ఒకవేళ అవ్వలేదు, ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అవ్వదనుకోండి. అవ్వకపోతే ఎవరికవ్వదు? నీకొక్కడికే కాదు కదా పోస్ట్‌పోన్ అవ్వుంది. 4,80,000 మందికి పోస్ట్‌పోన్ అవ్వదు. 4,80,000 నువ్వొక్కడివే కదా ప్రిపరేషన్ కంప్లీట్ చేయంది. ఆ 4,80,000 మంది ప్రిపరేషన్ కంప్లీట్ చేయలే. కాబట్టి వాళ్ళకి ఎంతైతే నెగెటివ్ ఉందో మీకు అంతే ఉంటుంది. ఎవరైతే ఎంత నష్టపోతున్నారో ప్రిపరేషన్ అవ్వక మీరు అంతే పోతారు. కాబట్టి అందరూ ఒకే విధమైనటువంటి సమూజ్జీలు అందులోకొస్తారు. కాబట్టి మీకొచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి నష్టం అయితే ఏముండదు. కాబట్టి మీరు ఏ విధమైనటువంటి స్ట్రాటజీ అయినా సరే ఫాలో అవ్వండి. 100% మిమ్మల్ని మీరు నమ్మండి ఫస్టు. బ్రెయిన్‌లో అనవసరమైనవి తీసేయండి. కోపాలు ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది తీసేయండి. ప్రిపరేషన్ అవ్వట్లేదు, ఎగ్జామ్ దగ్గరకొచ్చేస్తుందని ఫ్రస్ట్రేషన్‌లో అడ్డమైన పోస్టులు గనక పెట్టకండి. అడ్డమైన పోస్టులు పెట్టి రెచ్చగొట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ, అయి చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకోకండి. కాబట్టి పోస్ట్‌పోన్ జరిగేటువంటి అవకాశం లేదు కాబట్టి 20 రోజులు మిమ్మల్ని మీరు నమ్మి మీరు ప్రిపేర్ అవ్వండి. 20 రోజులు మీకే కాదు మిగిలిన వాళ్ళకి కూడా 4,80,000 మందికి కూడా 20 రోజులే ఉంది. ఒకరికి ఎక్స్‌ట్రా ఏం లేదు కాబట్టి అందరూ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి మీకొచ్చేటువంటి నష్టం లేదు. మేము 20 రోజులు మిమ్మల్ని మీరు నమ్మి మీకు ఒక పర్ఫెక్ట్ ప్లాన్, స్ట్రాటజీ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఎక్కువ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ బిట్స్ రూపంలో ఎక్కువగా అయితే చదవండి. ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు. మెయిన్స్‌లో మళ్ళీ కలుద్దాం. మెయిన్స్‌లో ద బెస్ట్ ప్రోగ్రామ్ ఆల్రెడీ మన మెంటార్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి, అదేవిధంగా కొత్త వాళ్ళకి కూడా మెయిన్స్‌కి సంబంధించి 100% గ్యారంటీ జాబ్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేస్తాం త్వరలో. కాబట్టి ఈ ప్రిపరేషన్ మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్మండి. అనవసరమైనటువంటి బ్రెయిన్‌లో తీసేయండి. ఇది మాత్రమే చెప్పేది. ఖచ్చితంగా 20 రోజుల్ని యుటిలైజ్ చేసుకోండి. థాంక్ యూ.